వరంగల్ కొత్త రంగులు అద్దుకుంటోంది. ఇప్పటికే రీజనల్, ఔటర్, ఇన్నర్ రింగ్ రోడ్లకు మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుండగా ఓరుగల్లుకి మరో గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ ప్రభుత్వం. జిల్లాలోని మామునూర్ ఎయిర్పోర్టు పునర్నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు భూసేకరణకు నిధులు విడుదల చేయడంతో ఓరుగల్లు వాసులు ఇప్పుడు యమ ఖుషిగా ఉన్నారు. వరంగల్ జిల్లాలోని మామునూర్ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎయిర్పోర్టు విస్తరణకు అవసరమైన 253 ఎకరాల భూసేకరణ కోసం 205 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ జీవోను జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఎయిర్పోర్ట్ పునర్నిర్మాణానికి సంబంధించి డిజైన్లతో కూడిన డిపిఆర్ ను సిద్ధం చేయాలని ఎయిర్పోర్ట్ అథారిటీకి R&B లేఖ రాసింది. ఇటు ఎయిర్పోర్ట్ అభివృద్ధికి అడ్డంగా ఉన్న మరో అంశం కూడా క్లియర్ అయింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు 150 కిలోమీటర్ల పరిధిలో 2038 వరకు వాణిజ్య ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయవద్దు అనే రూల్ ను పక్కన పెట్టేందుకు GMR సంస్థ అంగీకరించినట్టు తెలుస్తోంది. దీంతో మామునూరు ఎయిర్పోర్ట్ పనులు త్వరలో పట్టాలెక్కనున్నాయి. ఎయిర్పోర్ట్ అభివృద్ధికి మొత్తం 950 ఎకరాల భూమి అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే అందులో 696 ఎకరాల భూమి ఇప్పటికే అందుబాటులో ఉండగా మరో 253 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఆ భూసేకరణ కోసమే నిధులు విడుదల చేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ జీవో ఇచ్చింది. ఇక కొత్తగా సేకరించే 253 ఎకరాల భూమిని రన్వే విస్తరణ, టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, నేవిగేషన్, ఇన్స్ట్రుమెంట్ ఇన్స్టాలేషన్ విభాగాల నిర్మాణాల కోసం వినియోగిస్తారు. మామునూరులో 1930లోనే నిజాం హయాంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేశారు. పలు కారణాలతో 1980లో అది మూతపడింది. ఆ తర్వాత 2007లో కేంద్రం తీసుకువచ్చిన రీజనల్ కనెక్టివిటీ పథకం కింద మామునూర్ ఎయిర్పోర్ట్ ను డెవలప్ చేయాలని అప్పటి ప్రభుత్వం MOU కుదుర్చుకున్నప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. ఇక కొత్త ఎయిర్పోర్ట్ల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న వాటి అభివృద్ధిపై దృష్టి పెట్టిన రేవంత్ రెడ్డి సర్కార్ మామునూరుపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తోంది. మామునూర్ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి నిధులు విడుదల చేయడంపై మంత్రి కొండా సురేఖ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రెండో రాజధాని వరంగల్ అన్న సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ముందుకెళ్తున్నారన్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్. మరి హైదరాబాద్తో ధీటుగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయవలసిన బాధ్యత మనకున్నది. ఇక ముందు ఏ పెట్టుబడులు వచ్చినా కూడా తప్పనిసరిగా వరంగల్ పట్టణానికే తరలించాలంటే ఇక్కడ సకల సౌకర్యాలు ఉండాలి అని చెప్పి వారు చెప్పారు. దానికి ముఖ్యంగా ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంటేనే మనకు అన్నీ వస్తాయి, మరి ఇండస్ట్రీస్ కానీ ఫార్మ్ కంపెనీస్ కానీ అన్నీ వస్తాయి అని చెప్పారు. మరి అటువంటి కార్యక్రమంలో భాగంగా మేము ఎయిర్పోర్టు విషయంలో కూడా చాలా ప్రత్యేక శ్రద్ధ చూపించడం జరిగింది. మొత్తంగా మామునూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధిపై రేవంత్ రెడ్డి సర్కార్ ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో వరంగల్ జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ తో వరంగల్ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.